రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ చేశారు స్టేట్ కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. ఇప్పటికే పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య నేతలకు కీలక ఆదేశాలు సూచనలు చేశారు. ఇక మరోవైపు తాజాగా పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా రివ్యూ మీటింగ్లు నిర్వహించనున్నారు. ఈ నెల 4న గాంధీభవన్లో మధ్యాహ్నం 2 గంటలకు మెదక్ పార్లమెంటుతో పాటు సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరి పార్లమెంటు కాంగ్రెస్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి అటెండ్ కానున్నారు మీనాక్షి నటరాజన్. పార్లమెంటు సెగ్మెంట్ల వారీగా ఈ సమావేశంలో మంత్రులు, ఇన్ఛార్జి మంత్రి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, నియోజకవర్గాలలో పోటీ చేసిన అభ్యర్థులు, పీసీసీ ఆఫీస్ బేరర్లు, అనుబంధ సంఘాల చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, జాతీయ రాష్ట్ర స్థాయిలో అనుబంధ సంఘాలలో ఉన్న నాయకులు, సీనియర్ నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. ఇక మరోవైపు సీనియర్ నేత వీహెచ్ ఇంట్లో కాపు నేతల సమావేశంపై ఏఐసీసీ సీరియస్ అయింది. ప్రతిపక్ష పార్టీలను పిలిచి ప్రభుత్వాన్ని తిట్టించడం ఏంటని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతలను ప్రశ్నించారు. బీసీ కులగణన చేస్తే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి విమర్శలు ఏంటన్నారు మీనాక్షి. కాంగ్రెస్ లీడ్ చేయాల్సిన సమావేశానికి ప్రతిపక్ష పార్టీలను పిలవడం ఏంటని సీరియస్ అయ్యారు కొత్త ఇన్ఛార్జ్ మేడం. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ కొత్త ఇన్ఛార్జ్ ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత కీలక సమావేశాన్ని గాంధీభవన్లో ఏర్పాటు చేసి చాలా విషయాలపైన క్లారిటీ ఇచ్చారు. ఇక నుంచి సమావేశాలు ఉండనున్నాయి. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి పార్లమెంటు నియోజకాలు ఉన్నాయో శాసనసభ నియోజకవర్గాలు వాటిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ ఉండబోతోంది. ఏ అంశాన్నైనా నేరుగా తన దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక క్లియర్ మెసేజ్ని కూడా అటు లీడర్లకు, క్యాడర్లకు ఇచ్చినటువంటి పరిస్థితి. దానికి కొనసాగింపుగానే ఈ నెల 4న అంటే ఎల్లుండి నుంచి 2 పార్లమెంట్ సెగ్మెంట్లను ఆమె సెలెక్ట్ చేసుకున్నారు. మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్, దాంతోపాటు యాజ్ వెల్ యాజ్ మల్కాజ్గిరికి సంబంధించినటువంటి 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ముఖ్య నేతలతో భేటీ కాబోతున్నారు. ఈ నెల 4న మెదక్ పార్లమెంట్కి సంబంధించి 2 నుంచి 5 గంటల వరకు వాళ్ళకి టైంని కేటాయించారు. 5 నుంచి లేట్ నైట్ వరకు మల్కాజ్గిరికి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో సమావేశానికి టైంని కేటాయించారు మీనాక్షి నటరాజన్. ఈ మేరకు పీసీసీ నుండి అందరికీ ఆహ్వానాలు అందాయి. ఆ సెగ్మెంట్లలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జ్ మంత్రులు, మెదక్కి ఇన్ఛార్జ్ మంత్రిగా కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మల్కాజ్గిరికి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. వాళ్ళతో పాటు ఆ సెగ్మెంట్లో వచ్చేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు దామోదర్ రాజనరసింహ ఉన్నారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, చాలామంది డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, అదేవిధంగా ఆఫీస్ బేరర్లు, పోటీ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆ తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హాజరు కావాలనేది పీసీసీ నుంచి వెళ్ళినటువంటి సారాంశం. దీంట్లో భాగంగానే చాలా అంశాలపైన కూలంకుషంగా చర్చ చేయడానికి మీనాక్షి నటరాజన్ ఈ 2 కీలక సమావేశాలను ఈ 2 సెగ్మెంట్ల నుంచి షురూ చేశారని చెప్పాలి. ఇంకా వరుసగా ఈ రకమైనటువంటి సమావేశాలు ఉండనున్నటువంటి ఒక మెసేజ్ని కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఏ అంశాన్నైనా పార్టీ దృష్టికి తీసుకురావచ్చు. అటు క్యాడర్, లీడర్లో మధ్య ఉన్నటువంటి గ్యాపు, ఎమ్మెల్యేలకి, మంత్రికి ఉన్నటువంటి గ్యాప్ అనేటువంటి విమర్శలు మొన్నటి నుంచి ఉంటే దీపాదాస్ మున్సి ఎప్పుడైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో అప్పుడు విమర్శలు వచ్చినాయి. ఈ గ్యాప్ ఉందనేటువంటి అంశాన్ని మొన్నటి కేసీ వేణుగోపాల్ వచ్చిన తర్వాత సమావేశంలో కూడా ఆ అంశం చర్చకు దారితీసింది. అలాంటి అంశాలపైన ఎలాంటి గ్యాప్సెస్ లేకుండా అటు ప్రభుత్వానికి, ఏఐసీసీకి, ఇటు రాష్ట్ర అధినాయకత్వానికి రథసారథిగా ఉంటున్నటువంటి మీనాక్షి నటరాజన్ ఇవేవి కూడా గ్యాప్స్ ఉండకూడదు, క్లియర్గా గవర్నెన్స్ ఉండాలి, అదేవిధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం నుంచి ఏదైతే అందుతున్నాయో వాటిని పార్టీ పరంగా విస్తృతంగా ఎట్లా చర్చలోకి తీసుకువెళ్ళాలి, ఎట్లా జనాల్లోకి క్షేత్రస్థాయిలో తీసుకువెళ్ళడానికి ఫర్దర్ యాక్షన్ ప్లాన్ ఏముండబోతోంది, ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ముఖ్య నేతల దగ్గర ఉన్నటువంటి ఆలోచన విధానాలు ఏంటి, వాళ్లకు వచ్చేటువంటి సమస్యలు ఏంటి, ప్రభుత్వం నుంచి సమస్య ఏమైనా ఉందా, లేదంటే క్యాడర్ నుంచి, లీడర్ నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయనేటువంటి విషయాలపైన చాలా అంశాలపైన దృష్టి సారించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో ఉమ్మడి మెదక్కి సంబంధించి అంటే మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. పాత ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్సి ఉన్నప్పుడే పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక చర్చ జరిగింది. అక్కడి పాత కాంగ్రెస్ లీడర్లకి గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి జాయిన్ అయిన తర్వాత కొత్త కాంగ్రెస్ క్యాడర్కి కాసింత గ్యాప్ క్రియేట్ అయింది. ఆ ఇష్యూ గాంధీభవన్ మెట్ల వరకు కూడా వచ్చింది.
ఏకంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కలిసి వినతిని అందజేశారు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పాత వర్గం. సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత దానిపైన 2 మెన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఆది శ్రీనివాస్తో పాటు మరొక సభ్యుడిని కలిపి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కమిటీకి సంబంధించిన అంశం పైన కూడా రేపటి మెదక్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలపైన, పార్టీ నిర్మాణం పైన మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. కాబట్టి ఎలాంటి సమస్యలు కూడా ఉండొద్దు, కలిసికట్టుగా పనిచేయాలి, పార్టీ కోసం ఏళ్ల సంధి కష్టపడ్డట్టు వాళ్లకు ప్రియారిటీ ఇవ్వాలనేది మొన్న సమావేశంలో మాట్లాడుతూ ఆమె ఇచ్చినటువంటి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఆమె రావడమే ఒక కుదుపుగా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది. ప్రతి నేతలు కూడా అదే మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో యువతకు అవకాశం ఇస్తూనే, అంటే యువ నాయకులకు అవకాశం ఇస్తూనే గత కేసీ వేణుగోపాల్ వచ్చినప్పుడు అదే చర్చ జరిగింది. గత 20 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని యువ నాయకులకు అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సముచిత న్యాయం కల్పించాలి. అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విజన్. కాబట్టి దానికి అనుగుణంగానే పీసీసీ వ్యవహరించాలనేది కూడా కేసీ వేణుగోపాల్ చెప్పినటువంటి మాట. దానికి ఉదాహరణగానే మీనాక్షి నటరాజన్ వాటిపైనే ఫోకస్ పెట్టారు. మొన్నటి మీటింగ్లో కూడా ఆమె చెప్పారు, క్యాడర్ అయినా లీడర్స్ అయినా ఎవరైనా సరే సింగిల్ కాల్ చేస్తే మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తా, ఒకవేళ లిఫ్ట్ చేయని పక్షాన తానే నంబర్ని చూసుకొని మళ్ళీ కాల్ లిస్ట్లో నంబర్ని చూసుకొని మాట్లాడదాం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. క్రిస్టల్ క్లియర్గా ఉండాలి. పార్టీ పరంగా పార్టీకి కష్టపడ్డట్టు వాళ్ళకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా కూడా పార్టీ దృష్టికి తీసుకురావాలి. పీసీసీ సారథిగా ఉంటున్నారు కాబట్టి పీసీసీ దృష్టికి తీసుకురావాలి. అట్ ది సేమ్ టైం పీసీసీ అందుబాటులోకి లేకపోతే సంబంధించినటువంటి డీసీసీలు ఎవరైతే డిస్ట్రిక్ట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకురావాలి. ఇంకా ఇద్దరి దృష్టికి తీసుకుపోకుండా నేరుగా ఏఐసీసీ ఇన్ఛార్జ్గా తాను ఉన్నాను కాబట్టి నా దృష్టికి తీసుకురావాలన్నా కూడా తీసుకురావచ్చు అనేటువంటి ఒక ఫ్రీ మెసేజ్ని కూడా ఇచ్చారు. కాబట్టి మీనాక్షి నటరాజన్ ఈ 2 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు అనేటువంటి విషయం పైన మాత్రం ఒకంత ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం రహస్య భేటీలపైన ఇప్పటికీ ఒకంత చర్చ జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలో. మొన్నటి 10 మంది ఎమ్మెల్యేల రహస్య భేటీపైనే చర్చ జరిగింది. సిఎల్పి సమావేశంలో కూడా చాలామంది సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. నిజంగా మీకేమైనా సమస్యలు ఉంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ని నేనే దగ్గరుండి అడిగిపిస్తాను, నాకు చెప్పని సమాచారం ఏదైనా ఉంటే మీరు డైరెక్ట్ వెళ్ళి ఢిల్లీ పెద్దలకు చెప్పొచ్చు అనేటువంటి అంశాన్ని రహస్య భేటీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత కొత్తగా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మీటింగ్ అయిపోయి కొన్ని గంటల వ్యవధి కాలేదో లేదో ఒక సమావేశాన్ని విహెచ్ ఇంట్లో ఒక సమావేశం అయ్యారు. ఆ సమావేశం అంశం పైన కూడా ఏఐసీసీ ఆరా తీసినట్లుగా కూడా తెలుస్తుంది. సీరియస్ అయినట్లుగా కూడా సమాచారం మనకు అందుతుంది. మున్నూరు వర్గానికి సంబంధించి, అంటే మున్నూరు కాపుకు సంబంధించినటువంటి కమ్యూనిటీ ముఖ్య నేతలందరూ కూడా కేవలం ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే మున్నూరు కాపుకు చెందినటువంటి వాళ్ళు మాత్రమే పోలేదు. పార్టీ నిర్వహించాల్సినటువంటి ఆ కార్యక్రమానికి, కాంగ్రెస్ లీడ్ చేయాల్సినటువంటి ఆ కార్యక్రమానికి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను ఏ రకంగా ఇన్వైట్ చేస్తారు, ఇన్వైట్ చేసి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వాన్ని ఏ రకంగా నిందించేలాగా మీ యాక్షన్ ప్లాన్ ఎందుకు ఈ రకంగా పెట్టుకున్నారనేటువంటి అంశం పైన ఇప్పటికే మీనాక్షి నటరాజన్ సీరియస్గా దానిపైన దృష్టి సారించినట్లుగా కూడా తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మున్నూరు కాపు నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బి హనుమంతరావు ఇంట్లో నిన్న భేటీ అయ్యారు. ఆ భేటీకి సంబంధించి, ఆ భేటీకి వెళ్ళినటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్ వేరేలాగా ఉన్నప్పటికీ కూడా కేవలం కులగణనకు సంబంధించి మేము తప్పు పట్టట్లేదు, కులగణనలో తమ సంఖ్యను తగ్గించారు, తమకు ప్రాతినిధ్యం ఇవ్వట్లేరు, ప్రాధాన్యత ఇవ్వట్లేరు, క్యాబినెట్లో కానీ అదేవిధంగా వచ్చేటువంటి ఖాళీ అవుతున్నటువంటి ఎమ్మెల్సీస్లో కానీ మాకు సరైనటువంటి సముచిత న్యాయం కల్పించట్లేరు. కాబట్టి ఈ ప్రధానమైనటువంటి తీర్మానాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్ళడానికే మేము సమావేశం అయ్యామనేటువంటి చర్చనైతే వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా ఇది సరైన పద్ధతి కాదు. ముందుగానే మీనాక్షి నటరాజన్ హెచ్చరించారు. ఎందుకంటే గాంధీ భవన్లో జరిగినటువంటి సమావేశంలో ఆమె చాలా క్లియర్గా చెప్పారు, పార్టీ దాటి వ్యవహరిస్తే ఆ చిన్న లీడర్ అయినా పెద్ద లీడర్ అయినా ఉపేక్షించేది లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆమె క్లియర్గా చెప్పారు. దానికి నిన్న జరిగినటువంటి మేజర్ డెవలప్మెంటే తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ ఎమ్మెల్సీగా ఎవరైతున్నారో ఆయన పార్టీ లైన్ దాటి మాట్లాడారు. 2 అవకాశాలు ఆయనకు ఇచ్చారు. రిప్లై ఇవ్వని పక్షంలోనే మీనాక్షి నటరాజన్ సీరియస్ అయ్యారు. సీరియస్ అయ్యి డీసీఏ అంటే డిసిప్లినరీ యాక్షన్ కమిటీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిన్నారెడ్డి నుంచి ఉత్తర్వులు జారీ చేయించారు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు ఆ సర్క్యులర్ కూడా జారీ అయింది. ఇదంతా కూడా ఒక హాట్ టాపిక్గా నడుస్తోంది.
పార్టీ లైన్ దాటి ఎవరైనా వ్యవహరిస్తే కనుక ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ చర్యలు ఈ రకంగానే ఉండబోతున్నాయి అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి మరి 4న జరిగేటువంటి సమావేశంలో కీలక సమావేశం గాంధీ భవన్లోనే జరుగుతుంది. ఈ మేరకు పీసీసీ నుంచి ఎవరైతే వస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానాలు అందాయి. సో ఏం మాట్లాడబోతున్నారు, క్యాడర్ని ఉద్దేశించి, లీడర్ని ఉద్దేశించి మీనాక్షి నటరాజన్ ఎట్లా ముందుకు పోబోతున్నారు అనేటువంటి ఒక చర్చనైతే పార్టీలో జరుగుతుంది.